మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్యము తుదకు దీవెననొందకపోవును. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. త్వరితముగా ప్రారంభ దశలోనే, తక్కువ సమయంలోనే గొప్ప వచ్చుబడి, ఉన్నతమైనటువంటి స్వాస్యము, మంచి ఆశీర్వాదము దొరికినట్లు అనిపిస్తే, ఒకవేళ దొరికితే అది తుదకు దీవెనగా ఉండదు అని పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నారు. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడం అంత సులువైనటువంటి అంశం కాదు. ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరడం అంత సులువైనటువంటి విషయం కూడా కాదు. ఒక ఉన్నతమైనటువంటి చదువును సంపాదించడానికి, జ్ఞానమును పొందుకోవడం అంత సులువైనటువంటి విషయం కానే కాదు. ఇలా మనం చూస్తూ ఉంటే విలువైనవి, శ్రేష్టమైనవి, ఘనమైనవి సులువుగా, త్వరగా దరికి చేరవు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఒకవేళ తండ్రిని బట్టో, తల్లిని బట్టో, వారసత్వపు హక్కుని బట్టో, లేదంటే ఉన్న అధికారాన్ని బట్టో, అందాన్ని బట్టో, ధనాన్ని బట్టో, ఉన్న స్థితిని బట్టో, ఉన్న బంధువులను బట్టో, శరీర బలాన్ని బట్టో త్వరగా, త్వరితముగా ఏదన్నా సంపాదించుకున్నాము అంటే అది తుదకు కాలక్రమేణా రోజులు గడుస్తూ ఉన్న కొలది, సంవత్సరములు దాటుతూ ఉన్న కొలది అది దీవెనకరంగా ఉండదు, అది ఆశీర్వాదకరంగా ఉండదు అని ప్రభువు తేటగా సెలవిస్తున్నారు. మనం ఇదే అధ్యాయంలో మరొక విషయాన్ని గమనిస్తాం. 20వ అధ్యాయం 17వ వచనం. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. మోసం చేసి, అన్యాయం చేసి, లంచాలు తీసుకుంటూ, వడ్డీ వ్యాపారాలు చేస్తూ, దొంగిలిస్తూ, దోచుకుంటూ, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ, లాభాన్ని చేకూర్చుకుంటూ, సంపదను వృద్ధి చేసుకుంటూ, కావలసిన వాటినన్నింటినీ కూర్చుకుంటూ ఉంటే అది మొదట సంతోషంగాను, ఇంపుగాను, ఆనందంగాను, ఆహ్లాదంగాను ఉంటుంది. కానీ చివరకు వాని యొక్క నోరు మంటితో నింపబడుతుందని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నారు. దాని అర్థం త్వరితముగా వచ్చేటువంటి సంపాదన, త్వరితముగా వచ్చేటువంటి స్వాస్యము, త్వరితముగా వచ్చేటువంటి లాభము అది కష్టము చేత వచ్చేది కాదు, అన్యాయము చేత వచ్చేటువంటి వచ్చుబడి. చూస్తూ ఉండగానే విలాసవంతమైనటువంటి గృహమును పొందుకోవడం, చూస్తూ ఉండగానే వెలగలిగినటువంటి వస్తువులను కూర్చుకోవడం, చూస్తూ ఉండగానే వారి సరిహద్దులో ఉన్నటువంటి స్థలాలను వారి సొత్తు చేసుకోవడం, ఇవన్నీ త్వరితగతిన వచ్చేటువంటి సంపదకు సాదృశ్యం. మరియు ఆ త్వరితగతిన వచ్చేటువంటి సంపద ఎలా వస్తుంది? అన్యాయము చేత, దొంగతనము చేత, మోసము చేత, అక్రమము చేత, దుర్లాభము చేత. వీటిని బట్టి ఆ స్వాస్యము, సంపద త్వరితగతిన వారి యొద్దకు వచ్చింది. అయితే తుదకు అది వారికి దీవెనకరంగా ఉండనే ఉండదు. మరియు అలాగ సంపాదించిన వారి యొక్క నోరు మంటి చేత నింపబడుతుందని వాక్యము తేటగా సెలవిస్తున్నది. ఇక్కడ మంటి చేత నింపబడుతుంది అనేటువంటి మాటను మనం చూసినప్పుడు వారి నోట్లో మన్ను ఉంటుంది అని కాదు, కానీ వారు సమాధి చేయబడినప్పుడు వారి జీవితం ఇక అక్కడతో ముగించబడి మంటి పాలవుతుంది, వారి మీద అందరూ మన్ను పోస్తారు అనే దానికి సాదృశ్యంగా ఉన్నది. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, దేవుని మాట రెండంచులు కలిగినటువంటి, వాడి కలిగినటువంటి ఖడ్గం కంటే కూడా పదునైనది. అది అంతరంగమునకు చొచ్చుతుంది, కీలను, నరాలను, ఎముకలను సైతం గుచ్చగలిగింది, నొప్పి కలిగించగలిగింది. దేవుని సత్యవాక్కు తేటగా మనకు బయలుపరచబడుతున్నప్పుడు మన హృదయంలోకి దేవుని వాక్యము ఖడ్గం వల్లే దూచుకుని వెళ్ళడం మనం గమనిస్తాం. నేడు పరిశుద్ధాత్ముడు ఈ క్లుప్త సందేశముల ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి వాక్య ఖడ్గాలను ప్రభు వెలువరుస్తూ ఉన్నారు. ఈ మాట విన్నప్పుడు మనకు బాధగా ఉంటుంది. ఆశీర్వాదకరమైనటువంటి వాక్కులు వినబడతాయేమో అని ఎదురు చూస్తూ ఉంటే మమ్మను సరిచేసేవి, శుద్ధి చేసేవి, దేవునికి నచ్చని వాటిని దూరం చేసేటువంటి వాక్యాలే మాకు వెలువడుతూ ఉన్నాయని ఆలోచిస్తూ ఉంటే ప్రభు సెలవిస్తున్నారు, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడినటువంటి కొంచెమే శ్రేష్టము. అవును, మనం నీతితో సంపాదించేటువంటి సంపాదన కలిగి ఉండాలని చెప్పడంలో నిజమైనటువంటి ఆశీర్వాదం ఉన్నది. అది తుదకు మహాభివృద్ధి పొందుతుంది అని కూడా వాక్యము తేటగా సెలవిస్తుంది. నీతిమంతులు కలిగేది కొంచెమే, ప్రారంభ దశలో కొంచెముగానే అనిపిస్తుంది, తక్కువగానే అనిపిస్తుంది, లాభము కొంచెమే, ఆదాయము కొంచెమే, జీతము కొంచెమే,
అవసరతలు తీర్చబడము తక్కువే. ఇలా అన్ని కొంచెం కొంచెం కొదువుగా ప్రారంభించబడుతుంది. తుదకు అది మహా అభివృద్ధి చెందుతుంది. అయితే అన్యాయము చేత, మోసము చేత త్వరితగతిన వచ్చేటువంటి సంపద మనిషిని మన్నుపాలు చేస్తుంది, వారిని నరకానికి త్రోసివేస్తుంది అన్న సంగతి వాస్తవమని నేటి వాక్యం ద్వారా మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. క్రీస్తును ఎరిగి ఉన్నామని కేవలం ఆశీర్వాద వాక్కుల కొరకు ఎదురు చూస్తూ ప్రయాసపడుతూ ఉంటే అది పొరపాటును కూడా 1% కూడా వారి జీవితంలో ఫలభరితంగా మార్చబడదు అన్న సంగతి నగ్న సత్యం. ఆశీర్వాదాల కొరకు కాక దేవుని వాక్య సత్యమును ఖడ్గము వలె మనలోకి దూర్చు మనలను శుద్ధి చేసేటువంటి వాక్యము కొరకు ప్రయాసపడతాం. దేవుని యొక్క సత్య వాక్కు మనలను గాయపరుస్తుంది. గాయము చేత మనం తెలివినందుతాము, ఆశీర్వదించబడతాము, క్రమబద్ధీకరించబడతాము, క్రమశిక్షణలో సత్య మార్గమును నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. మనం మన పితరుల జీవితంలో చూసినప్పుడు వారి ప్రారంభ దశ ఉన్నపాటును ఆశీర్వాదకరంగా, పొర్రపాటును కూడా మార్చబడలేదు. యోసేపు సంవత్సరముల తరబడి ఆశీర్వాదం కొరకు, దేవుని వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూశాడు. చిన్నగా యోసేపు ఆశీర్వాదపు మెట్టు ఎక్కుతూ వచ్చాడు. తన కుటుంబంలో తనకంటూ ఒక స్థాయి వచ్చినట్లుగా దేవుడు అతన్ని కుటుంబంలో నిలబెట్టాడు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను యోసేపుకు దేవుడు తెలియచేస్తూ, ఉన్న వారందరికంటే నీవే ఆత్మీయతలో ఎదిగిన వాడుగా ఉన్నావు అని వారందరి మధ్య యోసేపును దేవుడు తలగా నిలబెట్టాడు. ఆ తదుపరి వారి సహోదరులో యోసేపును తలగా నిలబెట్టాడు. అటుపిమ్మట పోతీఫరు ఇంట్లో తలగా నిలబెట్టాడు. ఇంటి వారందరిలో, పని వారందరి మీద, గృహం అంతటి మీద అధిపతిగా, అధికారిగా యోసేపు ఆ శత్రు దేశంలో పోతీఫర్ ఇంటి మీద నిలబెట్టాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే చెరసాలలో ఖైదీలందరికీ ఒక అధికారిగా దేవుడు చెరసాలలో యోసేపును ఘనముగా నిలబెట్టాడు. ఇక చివరకు ఫరో ఎదుట బలమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి, శక్తి కలిగినటువంటి నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా యోసేపుని దేవుడు నిలబెట్టి అటుపిమ్మట ఐగుప్తు దేశానికి ఒక ఉన్నతమైనటువంటి అధికారినిగా దేవుడు నిలబెట్టాడు. యోసేపు యొక్క ఆశీర్వాదం ప్రారంభంలోనే ఉన్న పాటున కనురెప్పలో ఆశీర్వాదకరంగా మార్చబడలేదు, దీవెనకరంగా మార్చబడలేదు. కానీ క్రమక్రమంగా యోసేపు వర్ధిల్లుతూ వచ్చాడు. అది దేవుని యొక్క ఏర్పాటు. ఆ ఏర్పాటులో, ఆ క్రమంలోనే, ఆ నడిపింపులోనే మనం ముందుకు సాగలే తప్ప తక్కువ సమయంలోనే నేను అందరికీ తెలిసిపోవాలి, తక్కువ సమయంలోనే నన్ను అందరూ ఘనపరచాలి, తక్కువ సమయంలోనే నన్ను గూర్చినటువంటి ఖ్యాతి నలుమూలల మారుమ్రోగాలి, తక్కువ సమయంలోనే నేను అందరికంటే గొప్పవాడిని అయిపోవాలి, తక్కువ సమయంలోనే నన్ను అందరూ మెచ్చుకోవాలని దురాశతో, దుష్ట సంబంధమైనటువంటి ఆలోచనలతో, సాతాను యోచనలతో ముందుకు నడిచినట్లయితే తుదకు అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడదు. అది వారికి కీడుగా మార్చబడి దేవుని సన్నిధి నుంచి దూరము చేయగలుగుతుంది అని వాక్యము తేటగా సెలవిస్తుండగా నేటి దినాన మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం, దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెట్టుకుని ఓర్పుతో, సహనముతో, నిరీక్షణతో, విశ్వాసంతో ముందుకు సాగడం అనేది దేవుని యొక్క ఏర్పాటు. మనం అడిగింది వెంటనే రావాలి, ఇప్పుడు ప్రార్థన చేసాం తెల్లవారుజాము కల్లా రావాలి అని అనుకోవడం బుద్ధిహీనత. మనం ఉదయం ప్రార్థన చేసాం సాయంత్రానికి సమాధానం రావాలి అని అనుకోవడం అజ్ఞాన దశ. దేవుడు సెలవిస్తున్నారు, మీరు క్రమక్రమంగా వర్ధిల్లుతారు. మీరు త్వరగా రావాలి, త్వరగా జరగాలని కోరుకునేటువంటి ఆ సాతాను సంబంధమైనటువంటి ఆలోచనలను ప్రక్కన పెట్టి నా ఆలోచనలను మీరు ఎరిగిన వారై ఉండాలని పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నారు. మనం ఇస్సాకును గురించి కూడా చూస్తాం. ఇస్సాకు ఆ దేశమందు విత్తనం వేసిన వాడై క్రమక్రమంగా ఆశీర్వదించబడుతూ వర్ధిల్లాడు అని. దేవుని యొక్క ఆశీర్వాదపు క్రమక్రమంగా వర్ధిల్లడం, ఉన్న పాటున వర్ధిల్లడం అనేది జరిగినట్లయితే అది పొరపాటున దేవుని యొద్ద నుండి వచ్చినది కాదు అని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఒక పూటలోనో, ఒక రోజులోనో, ఒక మాసంలోనో వచ్చేటువంటి, ఒక సంవత్సరంలోనో వచ్చేటువంటి దీవెన తుదికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండదని పరిశుద్ధాత్ముడు సెలవిస్తుండగా మనకు నిజమైనటువంటి సంతోషం, శాశ్వత కాలం ఉండేటువంటి దీవెన, ఆశీర్వాదం, ఆహ్లాదము, ఆనందము ఆయనలో కనిపెట్టి ఉండడంలోనే, ఆయన చిత్తంలో క్రమక్రమంగా ఎదగడంలోనే ఉన్నదన్న సంగతిని గుర్తించిన వారంగా విశ్వాసంలో సడిలిపోక, కుడిరాలకు తొట్టిల్లిపోక దేవుని సత్య మార్గంలో, దేవుని ఆశీర్వాదానికి నిజమైనటువంటి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు, మొదట బహు త్వరగా వచ్చేటువంటి సాంపాద్యము చివరకు ఆశీర్వాదకరం కాదని మీరు సెలవిచ్చారు. అయితే నీతిమంతులను మీరు క్రమక్రమంగా వర్ధింపచేస్తానని, నీతిమంతునికి కలిగినది కొంచెమైనా తుదకు మహా అభివృద్ధి పొందుతుందని నీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చి క్రమబద్ధీకరిస్తూ ఆశీర్వాద సంబంధమైనటువంటి సత్య మార్గంలో మీరు నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. మీ వాక్యాన్ని ప్రతి వారిని మీరు
విధంగా ఆశీర్వదించండి. వారు ఊహించిన దానికంటేను, యోచించిన దానికంటేను, ఎదురు చూస్తున్న దాని అంతటికంటేను అత్యధికంగా మీరు వారిని ఆశీర్వదించి వారిని దీవించండి. కానీ వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమలో తెచ్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.